హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే అనసూయ నీకు ఈ మహిళ ఐబిఎన్ సిన్హా అనే హాస్పిటల్లో జాయిన్ అయిందండి కోవిడ్లో. అయితే ఈమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇంట్లో ఉన్న కుటుంబాలకు తెలియట్లేదు. ఈమె ఫోన్ కూడా ఈమె దగ్గర లేదంటండి, వేరే వాళ్ళ దగ్గర ఉందంట. వాళ్ళేమో తీసుకెళ్ళి ఫోన్ ఇవ్వట్లేదు వాళ్ళు. సో ఈమె ఆరోగ్య పరిస్థితి ఎవరుందో తెలియట్లేదండి. ఎవరైనా ఐబిఎస్ సిన్హా హాస్పిటల్ దగ్గరలో ఉంటే కనుక అనసూయ గారి దగ్గర వెళ్ళి కొంచెం వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడించండి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్ చూడండి, డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. వాళ్ళు కంగారు పడుతున్నారు, ఆమెకి ఎలా ఉందో కూడా తెలియట్లేదు. సో ఈమె కాంటాక్ట్ అసలు ఏమీ లేదంట వాళ్ళ దగ్గర, ఇది తప్ప. సో ఎవరికన్నా కొంచెం దగ్గరలో ఉంటే కొంచెం వెళ్ళి ప్లీజ్ పుణ్యం కట్టుకోండి. నెక్స్ట్, కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రారంభం కాబోతున్నాయి మనకి ఏప్రిల్ 22 నుండి. సో చాలా కఠినంగా ఉంటాయండి. చాలా భారీ ఫైన్లు, శిక్షలు వేస్తారంట డ్రైవర్స్కి ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోతే. నెక్స్ట్, ఒక ఫెంటాస్లో ఎక్స్పర్ట్ డ్రైవర్ సూసైడ్ చేసుకోవాలని చెప్పి వార్తా కథనాలు వచ్చాయి. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఎంప్లాయీస్కి పెనాల్టీలు వేస్తున్నారు. ఎందుకంటే ఎంప్లాయరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించకపోతే, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు వస్తే ఇది భారీ మొత్తంలో ఖర్చులు అవుతున్నాయండి. సో ఇది ఎంప్లాయర్ పే చేయడానికి ఏమాత్రం సుముఖంగా ఉండలేదు. దీనివల్ల ఎంప్లాయీస్కి భారంగా మారుతుంది, గవర్నమెంట్కి భారంగా మారుతుంది. సో మస్టర్స్డ్గా ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి ఒక రూల్ పెట్టారు. చేయించకపోతే పెనాల్టీలు కూడా వేస్తున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షులైన డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు అధ్యక్షులైన తర్వాత ఫస్ట్ సౌదీ అరేబియాకి విజిట్ నిమిత్తం రానున్నారు. ఓకే, యూఏ విషయానికి వెళ్తే ఇతిహాద్ రైలు వాళ్ళు అనౌన్స్ చేశారు, దుబాయ్ టు అబుదాబికి 30 నిమిషాల్లో చేరుకుంటుందని ట్రైను. నెక్స్ట్, యూఏఈ కన్ఫర్మ్ చేసిందండి, పెప్పరాని బీఫ్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావు, మంచిదని చెప్పి. అంటే మొన్న ఈ బీఫ్ వల్ల మంచిది కాదని చెప్పి కొన్ని స్టోర్లను తీస్తారు. సో యూఏఈ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది పెప్పరాని బీఫ్ మంచిదని చెప్పి. అంటే కొందరు తింటారులేండి ఇలాంటిది. తర్వాత 60% ఎమరాతీస్కి జాబ్స్ చేయడానికి స్కిల్స్ సరిపోవట్లేదంటండి ఎమరాతీ వాళ్ళకి. తర్వాత 27 మిలియన్ ఫేక్ కరెన్సీ సీజ్ చేశారు యూఏలో. సో వామన్ విషయానికి వెళ్తే వామన్లో హైడ్రోజన్ ట్యాక్సీల కోసం హైడ్రోజన్ ఫ్యూల్ స్టేషన్ కూడా ప్రారంభించబోతున్నారు ఇప్పుడు వామన్లో. నెక్స్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు చెన్నై సర్వీస్కి 47 kg లగేజ్ అలౌ చేస్తున్నారండి. సో వామన్ అబ్జర్వర్లో న్యూస్లో వచ్చింది. టికెట్లు తీసుకున్న వాళ్ళు ఒకటి అడిగి మరీ తీసుకోండి. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 10 సంవత్సరాల్లో 10 మిలియన్ రైళ్లు పూర్తి చేసుకుందంటండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు. తర్వాత ఒక ఈజిప్ట్ మహిళను 6 నెలలుగా ఒక డార్క్ రూమ్లో బంధించారంట. మొత్తానికి అధికారులు ఆమె కనిపెట్టి కాపాడారు. సో తర్వాత పార్కింగ్ సమయంలో గొడవలు వచ్చి ఒక 5 కలిసి ఒక అతన్ని చితకబాదేశారు. సో ఆ 5 జైలు శిక్ష విధించారు. తర్వాత ఖత్తర్ విషయానికి వెళ్తే ఈ మిత్రుడి పేరు వినీత్ అండి. ఇది ఖత్తర్ నెంబర్ అవుతుంది. ఈ మిత్రుడు ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్లో లేడు, చాలా రోజులుగా ఫోన్ చేయట్లేదు ఇంట్లో వాళ్ళకి. మరి ఇంట్లో వాళ్ళు కుటుంబీకులు చాలా కంగారు పడుతున్నారు. సో మా ఇంటికి రప్పించండి అని చెప్పి. మరి అతను ఏం చేస్తున్నాడో తెలియట్లేదు మరి. సో బ్రదర్, ఇది మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబరు మీ దగ్గర ఉందో లేదో తెలియదు. సో మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు, ఫోన్ చేయి. మీ అమ్మగారు మీ సిస్టర్ ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, సో మా అబ్బాయిని ఇంటికి రప్పించని చెప్పి. ఇతను నిజామాబాద్ చెందిన వ్యక్తి. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయ బ్రదరు. ఓకే, తర్వాత అన్ని దేశాల కంటే ఇంటర్నెట్ స్పీడు గల్ఫ్ దేశాల్లో ఫస్ట్ యూఏలో ఉంటే సెకండ్ స్థానంలో ఖత్తర్ అండి. 344.34 MBPS స్పీడ్ అనమాట. ఇంటర్నెట్ చాలా స్పీడ్గా ఉంటుంది ఖత్తర్లో. సో గైస్, ఇదండి మన గల్ఫ్ సంగతి. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.